హాయ్ అండి. ఈరోజు నిఫ్టీ 50 అనాలిసిస్ చూసుకున్నట్టయితే మనం వన్ డే టైం ఫ్రేమ్లో ఓపెన్ చేసి చూసినట్టయితే మన సిపిఆర్ అనేది ఉంది కదా, సిపిఆర్ దగ్గర అప్పర్ పివోట్ దగ్గర ఆగి ఉంది. సిపిఆర్ టాప్ పివోట్ దగ్గర ఆగి ఉంది. అంటే అదొక హ్యూజ్ సపోర్ట్ అనమాట. ఏదంటే 21,500 అనేది చాలా సపోర్ట్ ఉన్న ప్లేస్. ఒకవేళ అది బ్రేక్ అయిందంటే 21,290 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. అదిగాక మనకి కొద్దిగా స్లైట్గా ఎం ప్యాటర్న్ కూడా కనిపిస్తూ ఉంది మార్కెట్లో. హ్యూజ్ ఫాల్ వచ్చింది కాబట్టి ఈరోజు రేపు మార్కెట్ సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా ఇదే డౌన్ ట్రెండ్ని కంటిన్యూ చేసేటట్టుంటే 21,500 దగ్గర నుంచి బ్రేక్ కావాలి. ఒక హ్యూజ్ మంచి క్యాండిల్ వస్తే కానీ మనం తీసుకోవడానికి ట్రేడ్ కుదరదు. సో రేపు మార్కెట్లో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇక్కడ గమనించినట్టయితే 21,500 అనేది క్రాస్ అయిపోతే, ఒకవేళ దాటింది కిందికి వస్తూ ఉందంటే 21,290 అనేది నెక్స్ట్ సపోర్ట్. అది దాటిపోయిందంటే 21,000. ఇప్పుడు మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి మార్చుకొని చూసినట్టయితే మార్నింగ్ మార్కెట్ కరెక్ట్గా 21,261 అనే రెసిస్టెన్స్ పాయింట్ నుంచి ఓపెన్ అయింది. దాదాపుగా చాలా రోజుల నుంచి ఒక ట్రెండీ మార్కెట్ అనేది స్టెప్ వైజ్గా చూడండి. మన సిపిఆర్స్ అనేది హై టు హైయే వెళ్ళాయి కదా. తర్వాత ఒకటి రేంజ్ బౌండ్ అనేది ఉండిపోయి అక్కడక్కడే కన్సాలిడేషన్ అయిపోయి బ్రేక్ వచ్చి కిందికి ఫాల్ అయింది మార్కెట్. తర్వాత మళ్ళీ ట్రెండింగ్గా ఉండిపోయి పైకి వెళ్ళింది. మళ్ళీ ఆ ట్రెండింగ్ని బ్రేక్ చేసి కన్సాలిడేషన్ వచ్చి కిందికి ఫాల్ అయింది. డౌన్ఫాల్ అయినాక మళ్ళీ ట్రెండింగ్ మార్కెట్ అనేది అప్వర్డ్ వెళ్ళింది. సో కొన్ని రోజులు ఇలానే కన్సాలిడేట్ అవుతుందా 500 టు అబౌవ్, లేదా 500 లెవెల్ని బ్రేక్ చేస్తుందా అనేది మనం చూసుకోవాలి. ఈ 500 లెవెల్ అనేది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అనేది చూడండి. 3 టైమ్స్ అనేది ఇదే ప్లేస్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యింది. 21,500 ప్లేస్లోంచే మీరు చూసినట్టయితే 1, 2, 3 థర్డ్ టైం ఇది ఇదే ప్లేస్లోనే ఇక్కడి నుంచే మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఇది ఎంత క్రూషియల్ లెవెల్ అనేది మనం చూసుకోవాలి. 21,500. సో ఇది క్రాస్ అయింది అంటే నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసి 21,400, తర్వాత 21,290, తర్వాత 21,000. సో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి. ఒకవేళ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే పైకి వెళ్ళి కిందికి వస్తుందా, సపోర్ట్ ఏరియా నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుందా చూసుకొని ట్రేడ్ తీసుకోవాలి. అదే ఫ్లాట్ ఓపెన్ అయింది అని అంటే మాత్రం చాలా జాగ్రత్తగా అదే రేంజ్లో కన్సాలిడేట్ అయ్యి అప్వర్డా డౌన్వర్డా చూసుకొని ట్రేడ్ తీసుకోవాలి. లేదా అప్ ఓపెన్ అయిందంటే, గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే మాత్రం చాలా జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోండి. ఇఫ్ యూ లైక్ దిస్ అనాలిసిస్ వీడియో, థ్యాంక్